ఢిల్లీలో ఏంటంటే కుక్కల్ని ఉండొద్దు అని చెప్పేసి సుప్రీం కోర్ట్ అయితే ఒక తీర్పు అయితే ఇవ్వడం జరిగింది. అవునవును. సో అసలు కుక్కలు ఉండడం వల్ల వచ్చిన ప్రాబ్లం ఏంటి? ఇప్పుడు నేను చెప్పింది ఇది, పిల్లల్ని అటాక్ చేయడము, ఇళ్ల చుట్టూ తిరగడము, అవి ఫుడ్కు అలవాటు పడడము, ఈ రీజన్స్ వల్ల అదొక న్యూసెన్స్ గా తయారైంది. ఇప్పుడు కుక్కలకి పెట్స్ కనుకో మనం ఇంజెక్షన్స్, ర్యాబిస్ ఇంజెక్షన్స్ అవన్నీ చేయిస్తాం. మరి వీధి కుక్కలకి ఏం చెయ్యం కదా. చేయనప్పుడు అవి కరిస్తే మనకి డేంజర్ అవుతుంది. లేదు కొన్ని పిచ్చి కుక్కలు ఉంటాయి, అవి కరిస్తే ఇమీడియట్ గా చనిపోతారంటారు. మరి భయమే కదా. ఒక కుక్క వెళ్తున్నా, ఒక కోతి వెళ్తున్నా మన గుండె ఆగుతుంది. అమ్మో అవి గుర్రం చూస్తుంటే గుండె ఆగిపోతుంది. నాకైతే భయమే వేస్తుంది. మరి అలా ఉన్నప్పుడు ప్రజలు భయపడుతూ ఉంటారు కదా. ఇప్పుడు ఈ కుక్కలు ఢిల్లీ అనేది ఒక పెద్ద సిటీ, అది చాలా క్రౌడ్ ఉంటుంది. ఇప్పుడు ఏ గల్లీలోకి వెళ్ళినా మీరు క్రౌడ్ ఉంటుంది, మనిషి మీద మనిషి ఎక్కేసినట్టుగా ఉంటుంది. అటువంటి ప్రాంతాల్లో కుక్కలు ఉంటే ముందు వాటికి పిచ్చెక్కుతుంది మనుషులను చూసి. వాటిని చూసి మనుషులు భయపడ్డం కాదు, మనుషులను చూసి అవి భయపడుతుంటాయి. అవి వాటి ఆత్మరక్షణ కోసం ఏం చేస్తాయంటే కరుస్తాయి అనమాట. ఆ కరిచినప్పుడు మనం వాటికి ఇదైపోతాం. అందుగురించే అక్కడ ఏరియాని బట్టి గవర్నమెంట్ కోర్టు ఆ నిర్ణయం తీసుకుని ఉండొచ్చు. అందుకని అక్కడ ఆశ్రమాలు ఉంటాయి. ఇప్పుడు ఆ టైం అయిపోయింది, ఇప్పుడు ఏకంగా కుక్కలే ఉండొద్దని తీర్పిస్తున్నారు. అంటే ఏంటంటే చంపేయమనా అడవిలో వదిలేయమనా వాళ్ళ నిర్ణయం ఏంటో మరి. కాకపోతే ఏంటంటే ఆశ్రమాలు ఉండటం అనేది మంచిది. ఇప్పుడు గవర్నమెంటే కండక్ట్ చేయొచ్చు కదా ఆశ్రమాల్ని, చేసి కుక్కల్ని అడాప్ట్ చేసుకుని అక్కడ పడేయచ్చు కదా. ఫ్యామిలీ ప్లానింగ్ చేసి పడేశారనుకోండి, వాటికి పిల్లలు ఇంకా పుట్టవు. ఆశ్రమంలో ఉన్నంత వరకు ఉంటే చనిపోతాయి, సరిపోతుంది. వాటికి ఉన్నంత వరకు ఫుడ్ పెడుతూ ఉంటారు. ఆశ్రమాలు మెయింటైన్ చేయాలి, కొన్ని ఉన్నాయి. ఇప్పుడు ఢిల్లీ కోర్టు మరి అవి కుక్కలు ఉండకూడదు అంటే ఎన్ని కుక్కల్ని చంపేస్తారు. ఇప్పుడు నేచర్ పోతుంది కదా, నేచర్ పోతుంది. అట్లా సహజమైన జంతువుల్ని అన్నిటినీ చంపకూడదు. కాకపోతే ఏంటంటే పరిరక్షించండి. ముఖ్యంగా వాటికి ఫ్యామిలీ ప్లానింగ్ చేస్తే సంతతి తగ్గుతుంది. మెయిన్ అది చేయాలి. వీళ్ళకి కాల్ చేసి పిలిచినా సరే వచ్చి తీసుకెళ్తారు, మున్సిపాలిటీ వాళ్ళకి తీసుకెళ్తారు, వాళ్ళు ఆపరేషన్ చేయిస్తారు, మళ్ళీ తీసుకొచ్చి వదిలేస్తారు. కానీ ఎంత వదిలేసినా కూడా కుక్కలు పెరుగుతూనే ఉన్నాయి. ఎక్కడి నుంచో వస్తుంది ఒకటి, కొన్ని వస్తాయి, అవి ఉత్పత్తి చేస్తాయి పిల్లల్ని. మనం వాటిని జంతువుల్ని కంట్రోల్ చేయలేం, పక్షులు కానీ జంతువులు కానీ. అయితే తగినంత కేర్ తీసుకోవాలి. వాటికి ఇంజెక్షన్స్ చేయించడము, లేకపోతే ఆశ్రమంలో పెట్టడము, లేకపోతే బర్త్ కంట్రోల్ చేసి వాటిని వదిలిపెట్టడము, తగినంత ఫుడ్ ఏర్పాటు చేయాలి వాటికి. ఇంకా అన్నిటికంటే ది బెస్ట్ సొల్యూషన్ ఏంటంటే ఆశ్రమాలు కనుక పెడితే, ఇప్పుడు అడవిలో తీసుకెళ్ళి వదిలేసామనుకో అవి మళ్ళీ వస్తాయి జనంలోకి, వాటికి తెలియదు కదా. మరి అలాంటప్పుడు వాటిని ఆపరేషన్స్ చేయించి, ఇంజెక్షన్స్ అందుబాటులో ఉంటే చేయించి ఆశ్రమాల్లో పెట్టాలి. మీరు ఇంజెక్షన్స్ చేయించలేరు అన్నప్పుడు అట్లీస్ట్ బర్త్ ప్లానింగ్ చేసి ఆశ్రమాల్లో పెట్టండి. ఢిల్లీలో ఆ సిస్టమ్ ఉంది. ఇక బిర్యానీ ప్యాకెట్లు ఇవన్నీ అంటారా, చెప్తున్నాను కదా, మనిషి తనేం తింటాడో అవన్నీ జంతువులకు అలవాటు చేస్తున్నాడు. ఏ జంతువుకైనా కుక్కుడు ఫుడ్ పెట్టరు, దానికి తెలీదు, మనం పెడుతున్నాం. ఇంకా జంతువులకి తీపి పదార్థాలు పెట్టకూడదు, అవి తినవు కూడా, కానీ అవి కూడా పెడుతున్నారు. తిండి లేక అవి అలవాటు పడుతున్నాయి, దానివల్ల అవి చచ్చిపోతాయి. అంటే చచ్చిపోవాలి కావాలి కదా అని అంటారేమో, దాన్ని నా దగ్గర సమాధానం లేదు. ఎందుకు చంపాల్సిన అవసరం లేదు. ఇప్పుడు కొంతమంది నేను చూసే 2-3 ఈ బయట తిరిగే కుక్కల్ని పెంచుకుంటున్నారు, ఒక్కొక్క కుక్కని. ఇప్పుడు హైబ్రిడ్ కుక్కలు, రకరకాల బ్రీడ్స్ వస్తున్నాయి కదా, బ్రీడ్ పెట్స్ తెచ్చుకుంటున్నారు. ఒక్కొక్కళ్ళు ఫారిన్ కంట్రీస్ అయితే 10 కుక్కల్ని కూడా పెంచుకుంటారు. పిల్లలు వద్దు అనుకుని కుక్కల్ని పెంచుకునే వాళ్ళు ఉన్నారు. అది బ్రీడ్. ఇప్పుడు దాని సంగతి పక్కన పెడితే మన వాళ్ళు వచ్చేసి ఇక్కడ ఫ్యాషన్గా అందరూ కూడా బ్రీడ్ కుక్కల్ని పెంచుకుంటున్నారు. దట్టు 2 to 3, 2 to 5 పెంచుతున్నారు. అంటే కొంతమందికి ఈ పెట్స్ బిజినెస్ ఉంటుంది కదా, వాళ్ళు ఇంకా ఎక్కువగా పెంచుకుని రోడ్డు మీద తీసుకొస్తూ ఉంటారు. అది పక్కన పెడితే 2-3 కుక్కల్ని అయితే పెంచుకుంటున్నారు. ఎంతంత ఉంటున్నాయి సింహాల్లాగా, అంతంత అవసరం. కార్లో కూడా తీసుకొని వెళ్తుంటారు, అది గొప్ప అనమాట. అది ఒక్కొక్కటి ఎన్నో లక్షలు పెట్టుకుంటారు.
ఎందుకండి అలా చేస్తారు? మీరు అన్ని లక్షలు పెట్టి వాటిని పెంచుకునే బదులు వీటిని అడాప్ట్ చేసుకుని ఒక చిన్న ఆశ్రమం లాంటిదో, లేదు ఎవరికైతే ఇటువంటి ప్రేమ జాలి జంతు ప్రేమ ఉంటుందో వాళ్ళు ఇలాంటిది 1-2 తీసుకెళ్ళి పెంచుకోవచ్చుగా. ఇంత బుజ్జిగా ఉన్నప్పుడే తీసుకెళ్ళి మీరు 2 పెంచుకుంటే మీకు అలవాటు అవుతుంది. అప్పుడు మీరు బయట ఊరకొక్క అనే ఫీలింగ్ మీకు రాదు కదా. అంతేగాని నిర్దాక్షిణ్యంగా వాటిని చంపడం అనేది నాట్ కరెక్ట్, జీవహింస. మీకు విషయం తెలుసా? ఢిల్లీ అన్నారు కాబట్టి, ఢిల్లీలో కుక్కలకి ఆశ్రమాలు ఉన్నాయి. కుక్కలు ఒక 100 కుక్కలు ఉన్నాయంటే ఒక ఆశ్రమం కడతారు. దాన్ని కండక్ట్ చేసేవాళ్ళు, మెయింటైన్ చేసేవాళ్ళు ఉంటారు. ఆ కుక్కలకి ఒక కేజుల్లాగా కడతారు. వాళ్ళకి ఫుడ్ వేయడానికి ఒక గ్రూస్ లాగా ఇట్లా కోళ్ళ ఫారంలో కడతారు, సేమ్ అట్లా. కుక్కలు ఇంకా అందులోనే తిరుగుతూ ఉంటాయి అన్నమాట. వీళ్ళు బయట ఉంటారు. ఫుడ్ వేయాల్సి వచ్చినప్పుడు ఫుడ్ వేస్తారు, మళ్ళీ డోర్ పెట్టేస్తారు, లోపలే తిరుగుతూ ఉంటాయి. అంటే వీధి కుక్కలు ఎక్కువ తిరిగి ప్రమాదం చేయకుండా అలా ఆశ్రమాలు కడతారు. ఆశ్రమం కట్టినప్పుడు వాటికి ఒక టైం, సిస్టమేటిక్గా టైం ప్రకారం ఫుడ్ వేయడము, వాళ్ళు గట్టిగా అరిస్తే కూడా వీళ్ళు కంట్రోల్ చేస్తూ ఉంటారు. అలాంటి డిసిప్లిన్ కూడా ఉంటుంది అక్కడ. మరి అలాంటివి అన్ని చోట్ల వస్తే కూడా బాగుంటుంది. ఇప్పుడు ఎక్కడ పడితే అక్కడ ఖర్చేయడం మనుషుల్ని, అంటే ఫుడ్ కోసం కావచ్చు, లేకపోతే వాటికి కూడా మనుషుల్లాగా మైండ్ మారిపోయిందేమో అనిపిస్తుంది ఒక్కొక్కసారి నాకు. ఏమైనా సరే ఇప్పుడు ఏ జంతువు కుక్కుడు ఫుడ్ ఏమి తినేది కాదు ఒకప్పుడు. మనం ఇవాళ ఏం పెడుతున్నాం వాటికి? ఆవులకి ఏం పెడుతున్నాం, బర్రెలకి ఏం పెడుతున్నాం? అంతా ఆర్టిఫిషియల్ కుక్కుడు ఫుడ్డే పెడుతున్నాం. అవును. ఎవరింట్లోనన్నా హోటల్స్లోనన్నా ఫుడ్ మిగిలితే తీసుకెళ్ళి బర్రెలకి వేయడం, తవుడు అదంతా కలిపి వాటికి కుడితి అది పెట్టేవారు. మరి పచ్చగడ్డ వేసేవారు, ఎండుగడ్డి కంటే పచ్చగడ్డ వేసేవారు, పాలు బాగా మంచిగా ఇస్తుందని చెప్పి. ఇప్పుడు రోడ్డు మీద వదిలేస్తే ఎక్కడ పడితే అక్కడ ఏదో ఒకటి తినేసి టైంకి వస్తాయి, పాలు పితుక్కుంటారు. ఆ పాలల్లో ఏముంది మరి? ఇప్పుడు ఈ రోజుల్లో క్యాన్సర్స్ కానీ ఇంకోటి రోగాలు ఎందుకు వస్తున్నాయంటే ఆ ఫుడ్ మనం ఆ పాలు తాగుతున్నాము, మరి పొలాల్లో వేసిన ఎరువుల వల్ల ఈ ఫుడ్ తింటున్నాము. వీటికి అలవాటు చేసినప్పుడు ఇళ్ళమ్మడి తిరుగుతున్నాయి అవి. కాలనీస్లో ఎక్కడ పడితే అక్కడ రోడ్ల మీద, హోటల్స్ దగ్గర చూసారంటే కాసుకొని కూర్చుంటాయి అవి. మరి అలాంటి ఫుడ్ అంతా తిని అవి కూడా ఇంత లావు అవుతున్నాయి. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.